అలాగే మనం చూసుకుంటే అసదుద్దీన్ ఓవైసీ కళాశాలలు నెక్స్ట్ టార్గెట్ అని అనడం జరిగింది సార్. తర్వాత అసదుద్దీన్ ఒక క్వెషన్ చేశారు. ఏవైతే ప్రభుత్వ భవనాలు ఉన్నాయో, అంటే జీహెచ్ఎంసీకి సంబంధించిన భవనాలు గాని, సెక్రటేరియట్ గాని, ఇవన్నీ కూడా నాలాలను, చెరువులను ఆక్రమించి కట్టిన భవనాలే అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. దీనిపై రేవంత్ రెడ్డి గారు క్లారిటీ ఇచ్చారు. వీటన్నింటికి కూడా సుప్రీం కోర్ట్ నుంచి మినహాయింపు ఉంది అని చెప్పి. దీన్ని ఏ విధంగా చూడాలంటారు? అంటే గతంలో అనూష మనకి నిజాం కాలంలో గాని, హైదరాబాద్ గురించి మాట్లాడుతుంటే లేకుండా గత ప్రభుత్వాలు హ్మ్. రైల్వే అనంటే నిజాం ప్రభుత్వంలో రైల్వే లైన్ మన దగ్గర మొత్తం తెలంగాణ మొత్తం రైల్వే లైన్ ఆనాడు హైదరాబాద్ స్టేట్‌లో నిజాం ప్రభుత్వంలో అయింది. అప్పుడు ఒక రూల్ ఏంటంటే మీకు ఎక్కడ కూడా చెరువులో కుంటలు ఉంటే రైల్ లైన్ ట్రైన్ లైన్ మార్చింది కానీ ధ్వంసం చేయలేదు. ఓకే. ఇప్పటికి ఏమైంది చూడండి. ఇప్పుడు కరీంనగర్ బస్ స్టాండ్ మొత్తం పెద్ద చెరువులో ఉంటది. చెరువే మొత్తం పూడ్చి చేశారు. మరి హ్మ్. దాన్ని తీసేస్తారా? హ్మ్. అట్లానే మన భువనగిరి బస్ స్టాండ్ ఉదాహరణ చెప్తున్నా. మొత్తం హ్మ్. కుంటనే కట్టింది. వర్షం పడితే భువనగిరి ఖిలా మీదకి వచ్చిన నీళ్ళన్నీ మోకాలు లోతు కంటే పైన ఒక్కోసారి నడుము లోతు నీళ్లు బస్ స్టాండ్‌లో ఉంటాయి. హ్మ్. అందుకని ఇక్కడ ఏమైందంటే మనం పర్యావరణాన్ని నాశనం చేసే క్రమంలో పర్మిషన్‌లు ఈజీగా ఇస్తున్నారు. ఇప్పుడు గతంలో అంత స్ట్రిక్ట్ లేదు. సీసీ ఏరియా హ్మ్. నుంచి పర్మిషన్ తీసుకుంటున్నారు, కట్టేస్తున్నారు. అందుకని ఇవాళ మీరు సెక్రటేరియట్ గాని, బూరుగుల రామకృష్ణారావు భవన్ గాని, నెక్లెస్ రోడ్ గాని ఇది ఎఫ్టీఎల్‌లో ఉన్నది. దాంతో పాటు బఫర్ జోన్‌లో ఉన్నది. ప్రొఫెషన్. పర్మిషన్ తీసుకున్నారంటున్నారు. కానీ సరే ఇప్పుడు దాన్ని కొలగొడితే మళ్ళీ కష్టమే. ఆ! ఇంకా సాధ్యం కాదు. కానీ నేనేమంటున్నా ఇక ముందు రాకుండా నిర్మాణం ఒకటుండాలి. హ్మ్. రెండోది ఏం చేయాలంటే ఇప్పుడు ఓవైసీ అంటున్నారు. జొన్వాడ ఫార్మ్ హౌస్ అంటున్నారు. కేటీఆర్‌ది అంటున్నారు. రకరకాలు హ్మ్. అంటున్నారు. ఈ పెద్దవాళ్ళ చెరువు ఎందుకు పోతున్నారు అని రంగనాథ్ గారిని ఒక ప్రశ్న అడిగితే ఆయన ఏమన్నాడంటే నేను ఒక ఉదాహరణ చెప్తా. ఆయన అన్న మాట కాదు గాని. హ్మ్. ఇప్పుడు తల్లి ఇద్దరు పిల్లలుంటారనుకోండి. అన్నదమ్ములు బాగా గొడవ చేసి ఇంటికొచ్చారనుకోండి. ఏం హ్మ్. చేస్తది తల్లి? చిన్నవాడికి కొడతది ఓ దెబ్బ. హ్మ్. పెద్దవాడిని కొట్టదు. చిన్నవాడిని కొడితే పెద్దవాడు బాగుపడతాడండి. కానీ ఇప్పుడు రంగనాథ్ గారి స్టైల్ ఏముందంటే ఈ ఉల్టా. పెద్దవాడిని హ్మ్. కొడతాడు. చిన్నవాడు భయపడతాడు. ఆ! అన్నని కొడితే తమ్ముడు భయపడతారు కదా! ఇది హ్మ్. హ్మ్. జరుగుతుంది. కానీ మంచిదే కాదంటలేదు. కానీ ఇక్కడికి ఆగుతది అంటున్నాను. రేపు హ్మ్. రాజకీయ ఒత్తిళ్ళొస్తాయి. ఇప్పటికే రాహుల్ గాంధీ ఒక ఫోన్ చేసిండ్రు ముఖ్యమంత్రికి. మరి మిగతా నిర్మాణాల సంగతి పోకండి అని అన్నారు అని ఒక మాట వస్తున్నది. అది ఎంతవరకు నిజం ఓకే. వారికి ఇద్దరికే తెలవాలి. మనకు తెలవదు. ఫోన్‌లో హ్మ్. మాట్లాడుతుంది వాళ్ళిద్దరే కనుక. అదే. ఇప్పుడు రేపు జరగాల్సిందంటే ఓవైసీ గూడా ఓల్డ్ సిటీకెళ్ళడానికి బీజేపీ వాళ్ళు చాలా ఇందులో రాజకీయాలు కూడా వచ్చినాయి. హ్మ్. అందరూ హైడ్రాని ఆహ్వానిస్తున్నారు. నేనైతే హైడ్రాని విమర్శిస్తున్నా. ఈ తప్పులున్నాయని. హ్మ్. హైడ్రాని ఆహ్వానిస్తున్నా. ఎందుకంటే పబ్లిక్ రెస్పాన్స్ వేరుగా ఉన్నది. కనుక హ్మ్. వ్యతిరేకిస్తే బీఆర్ఎస్‌నైనా, బీజేపీనైనా ఎవరు సహించేటట్టు లేరు. రేవంత్ రెడ్డి హ్మ్. మంచి పని చేస్తున్నారు. అందరూ ఆహ్వానిస్తున్నప్పుడు వీళ్ళు చేస్తే అక్రమార్కులకు కబ్జా మీరు కొమ్ము కాస్తారా అంటారు కదా! అవును. భయానికైనా మీరు స్వాగతిస్తున్నారు. కానీ ఇవి కొంతమందికే పరిమితం అవుతున్న దానికి ఒక మంచి ఉదాహరణ ఇవన్నీ కనపడుతున్నాయి కదా మనకు. ఇప్పుడు ఏం చేయాలంటే తొందర ఎందుకు? ఇప్పుడు మీరు హద్దులు నిర్ణయించి ఇది బోర్డ్ పెట్టేదానికి తొందర ఎందుకు? బోర్డ్ పెట్టాలి. డబ్బులు మేము కూల్చుతా మీరు డబ్బులు కట్టండి అంటే ఎంత మనకు మ్యాన్ పవర్ వేస్ట్ అయితది. ఎంత మనకు అసెట్స్ కూడా వేస్ట్ అవుతాయి. ఉదాహరణకు అవును. రేకులేసుకున్నారనుకోండి. మీరు బుల్డోజర్ పెడితే రేకులన్నీ పగిలిపోతాయి గదా! మీరు తీసేసుకుంటారా? మమ్మల్ని తీసేయమంటారా? అన్నామనుకోండి. ఆ రేకులు హ్మ్. పనికొచ్చే నిర్మాణ సామాగ్రి వాళ్ళు తీసేసుకెళ్తారు కదా! సేవ్ అక్కడి నుంచి. చేసుకుంటారు. ఆ! వేరే దగ్గర ఇలా కూడా అట్‌లీస్ట్ లోపలున్న వస్తువులైనా వాళ్ళు తీసి పెట్టుకుంటారు. తీసుకుంటారు కదా! హ్మ్. నేనన్నా పేదల బస్తీలు కూలగొట్టేటప్పుడు వాళ్ళ వడ్లు, బియ్యము, పప్పులు, ఉప్పులు కూడా అందులో మట్టిలో కలిసిపోయినాయి గదా! ఆహార సామాగ్రి, వంట సామాగ్రి. అట్లా కాకుండా ఏం చేయాలంటే టైమ్ ఇవ్వాలి. పేదలకైతేనే పేదలకైతే ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. దానికి హ్మ్. కారణం ప్రభుత్వమే గనక. మధ్య తరగతి ప్రజలు కూడా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి. ఎవరైతే పెద్దోళ్ళున్నారో వీళ్ళందరూ ఇన్‌కమ్ టాక్స్ చెల్లించే వాళ్ళున్నారో వాళ్ళందరూ అక్రమంగా కొనుక్కున్నారు. తప్పు జరిగింది కనుక వాళ్ళు శిక్ష అనుభవించాలని చెప్పి అన్నిటికి ప్రధాన కారకులు జీహెచ్ఎంసీ అధికారులు అంటే ఇక్కడ జీహెచ్ఎంసీ లేకుంటే మున్సిపల్ అధికారులు, హ్మ్. లేకుంటే గ్రామ పంచాయతీ అధికారులు. వీళ్ళందరూ గూడా బాధ్యత వహించినట్టు చేసి ఆనాడు ఎవరు పర్మిషన్ ఇచ్చారో వాళ్ళు పెన్షన్‌దారులైతే కూడా పెన్షన్ ఆపాలంటున్నారు. హ్మ్. ఆ భయము కేవలం నిర్మాణదారులకు గాదు. అంతే. అధికారులకు కల్పించాలి. అందుకని ఓవైసీ మాట్లాడుతున్నారంటే ఓల్డ్ సిటీ ముట్టి చూడండి అని బీజేపీ వాళ్ళంటారు. అంటే రాజకీయాలు ఇక్కడ మతం కూడా తీసుకొస్తున్నారు. ఇది కరెక్ట్ హ్మ్. కాదు. రంగనాథ్ గారికి అందరం సపోర్ట్ ఇద్దాం. కానీ ఇది ఇక్కడికి ఆగకుండా ఉండాలంటే కొంతవరకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి. చాలా మంచిది అంటున్నాను నేను. అది గతంలో కేసీఆర్ గాని, టీఆర్ఎస్ చేసిన తప్పు చేస్తలేరు వీళ్ళు. మంచి పనే చేస్తున్నారు. దీన్ని ఆహ్వానిస్తూనే ఇందులో ఈ లొసుగును తొలగించమని మనం కోరుతున్నాం. ఓకే.